మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామంకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గత కాలం అంతా కూడా దేవుడి కాచి కాపాడి ఆయన రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సద్దులో గడపడానికి ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రమునైనా మహాపరిశుద్ధుడైన దేవ మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగరుడ గొప్పవాడ జీవముల యేసయ్య మీకు వందనాలు తెలుస్తాం. మీరే మహిమ పొందండి ప్రభువా. మీ కృప మీ దయ మా మీద ఉంచండి. మీ ఆత్మ అభిషేకం ఉంచండి. మీ సన్నిధి ఆయన మాకు తోడుగా ఉంచిన ఆయన వాక్యం ద్వారా నాయన మీరు మాతో మాట్లాడి బలపరిచి దీవించి ఆశించి మీ సహాయం అందించి కృపతో వదిలి చేసి మీరే మహిమ పొందమని సన్ని తోడుగా ఉంచి సహాయం దయచేయమని యేసునామములో నడిచిన తండ్రి ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగుగాక. వినుస్తున్న చూస్తున్న మీ అందరికీ కూడా నా నిండు వందనాలు. నిన్నటి దినాన మనం సంఖ్యాకాండం 13వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం కదా. ఈరోజు సంఖ్యాకాండము 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. ఈ అధ్యాయంలో జనులందరూ కూడా రోదిస్తూ ఏడుస్తూ ఆ ప్రజలందరూ కూడా వాళ్ళ బాధ వర్ణనాతీతం, వాళ్ళ కష్టం వర్ణనాతీతం. దేనికోసం ఏడుస్తున్నారో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ మన వాక్యంలో చూసినట్లయితే చూడండి ఒకసారి 14వ అధ్యాయము మొదటి వచనంలో, అప్పుడు సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలు అందరూ మోషే ఆహారముల పైన సనుక్కొండ్రి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లుగా యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చును, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తు పోవుటకు మాకు మేలు కాదా అని వారితో అనేది. వారు మనం నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు వెళ్ళి తిరిగి వెళ్ళుదామని ఒకరితోనొకడు చెప్పుకొనుచుండగా, మోషే ఆహారంలో ఇశ్రాయేలు సర్వ సమాజము ఎదుట సాగిలపడది. అప్పుడు దేశం సంచరించి చూచిన వారిలో నుండి నూను కుమారుడు యెహోషువాయు యెఫున్నె కుమారుడు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజముతో, మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలో చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి. ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారమగుదురు. వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై ఉన్నాడు. వారికి భయపడకుడి అంద్రి. ఆ సర్వ సమాజము వారి రాళ్లతో కొట్టి చంపవలను అనగా, ప్రత్యక్ష గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలుకందరికీ కూడా కనబడెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ సర్వ సమాజము కూడా ఆ రాత్రంతా ఎలుగెత్తి ఏడుస్తూ, అసలు వాళ్ళ బాధ ఎందుకు ఏడుస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఆ ప్రజలందరూ కూడా ఆ ముందు అధ్యాయంలో మనం చూసాం కదా, దేవుడు ఇస్తానన్న దేశం అది మంచిదో కాదో చూసి రమ్మని చెప్పి పంపించాడు 12 మందిని. అలాగే మోషే పంపించాడు. మోషే ఆ 12 మంది కూడా వెళ్ళారు. 12 మంది కూడా వెళ్ళి చూసి వచ్చారు. వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఈ 12 మందిలో ఒక 10 మంది చెప్తూ ఉన్నారు కదా. ఒక 10 మంది చెప్తున్నారు, ఇస్తానన్న దేశం మంచిదే, కానీ అక్కడ ఉన్న మనుషులున్నారు చూసావా, మనకంటే బలవంతులు. మేము వాళ్ళతో పోల్చుకున్నప్పుడు మేము చూసుకుంటే మేము మిడతల్లా ఉన్నాం. వారి దృష్టి కూడా మేము మిడతల్లానే ఉన్నాం. వారు అంత బలవంతులుగా ఉన్నారు. దాన్ని జయించడం అనేది చాలా కష్టం. వారి చేతిలో మనం చావడమే తప్ప బ్రతికనేది మనకి లేనే లేదు. ఇది వాస్తవం అని చెప్పేసి ఆ 10 మంది చెప్పినప్పుడు, ఆ 10 మంది చెప్పిన దాన్ని బట్టి ఈ సర్వ సమాజం అంటే దాదాపుగా 15 లక్షల మంది, 10 మంది విత్తిన విత్తనాల పంట, ఈ 10 మంది చెప్పిన మాట 15 లక్షల మంది గుండె నీరైపోయింది. వారి మధ్య దేవుడు ఉన్నాడనే విషయం మర్చిపోయారు. దేవుడే యుద్ధం చేస్తాడనే సంగతి వారికి తెలియలేదు. వారి శక్తి యుక్తులన్నీ కూడా ఆలోచన చేసుకుంటూ ఉన్నారు. నిజమే, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనకు కూడా ఇలాంటి 10 మందే కనపడతారు. ఇలాంటి 10 మంది వారు మాట్లాడే మాటల్లో మనం చూసినట్టయితే ఈ 10 మంది కూడా మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే, నేను కూడా దేవుని సన్నిధికి వెళ్ళానండి, కానీ దేవుడి దగ్గర నాకు ఏ కార్యం కూడా జరగలేదు.
మా అబ్బాయికి ఒంట్లో బాగాలేదంటే వెళ్ళాను, కానీ మా అబ్బాయి చనిపోయాడు. మా ఆయనకి బాగాలేదంటే వెళ్ళాను, ఆయన బాగుపడలేదు. నేను ఎక్కడెక్కడో తిరిగాను, కానీ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే అటు బాగుపడ్డాడు. దేవుడు 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 అంటాడు కానీ ఏమీ లేదండి అక్కడ అనేవాడు ఒకడో. అలాగే దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత పాపం చేయకూడదు తెలుసా నీకు, అబద్ధాలు ఆడకూడదు తెలుసా నీకు, నిష్టానుసారం కూడా తెలుసా నీకు, అయినా మనం ఎక్కడ చేస్తాం, మనం ఎక్కడ ఉంటాం అని చెప్పేవాడు ఇంకొకడు. అలాగే మన దేవుని సన్నిధికి వెళ్తే బంధువులు మనల్ని వెలివేసిస్తారు, మన ఎవరిళ్ళకి వెళ్ళడానికి ఒప్పుకోరు, మన చుట్టాలు ఎవరు కూడా దగ్గరికి రానివ్వరు. యేసుప్రభువు నమ్ముకున్నామని మతం మారిపోయామని చెప్పేసి చెప్పేవాళ్ళు ఉంటారు. నలుగురు మనం చూస్తే సమాజం అంతా కూడా చులకనగా చూస్తారు. క్రైస్తవులంటే సమాజంలో ఎంతో చులకన. ఇలా మనం ఎందుకు ఉండాలి, మన భోగభాగ్యాలు ఎలాంటివి, చర్చికి వెళ్తున్నామంటే మనం చాలా చులకనగా చూస్తారు అనేవాళ్ళు ఉంటారు. అలాగే ఐదో చూసినట్లయితే విందులు వినోదాలు మానేయాలి, సినిమాలు చూడకూడదు, షికార్లకు వెళ్ళకూడదు. ఇవన్నీ కూడా ఎంత కష్టమైన పని. నువ్వు సీరియల్స్ చూడడం నీకు ఎంత అలవాటు, సినిమాలు చూడడం ఎంత అలవాటు, ఇక మానగలవా, నువ్వు చర్చికి వెళ్తే ఇవన్నీ మానేయాలి, నీకు తెలుసా నీకు అని చెప్పేవాళ్ళు ఉంటారు. అలాగే అబద్ధాలు ఆడకూడదు తెలుసా, నువ్వు చెప్పేది అబద్ధాలే, నువ్వు చేసేది మోసాలే. లంచాలు తీసుకోకూడదు తెలుసా, లంచాలు తీసుకోకపోతే ఇల్లు ఎలా గడిచిద్ది, నీ పిల్లలు ఎలా పోషించుకుంటావు, ఇల్లు ఎలా కట్టుకుంటావు, ఇలాంటి మాటలు. ఆ తర్వాత నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత కంపల్సరీగా బాప్తిసం తీసుకోవాలి. చర్చికి వెళ్తే పాస్టర్ గారు చెప్పేది ముందు బాప్తిసం గురించి చెప్తాడు, బాప్తిసం తీసుకోమని అంటాడు. బాప్తిసం తీసుకోవాలి కాబట్టి నువ్వు చర్చికి వెళ్ళిపోవడం మంచిది. ఆ తర్వాత ఇంకోటి చెప్పేది ఏంటంటే విగ్రహారాధన మానేయాలి. మనం పుట్టి పెరిగింది ఎక్కడ, మనం ఉన్నది ఎక్కడ, ఇవన్నీ మానేయడం ఎంత కష్టం. ఉండగలుగుతామా? మన బంధువులందరూ రాలే కదా, మన చుట్టాలందరూ రాలే కదా, వాళ్ళకి ఎక్కడ మానేయగలుగుతామా? వాళ్ళు పండగలు చేసుకుంటారు, పండగలకు వెళ్ళకుండా ఉండగలుగుతామా? ఇవన్నీ కూడా మాట్లాడుతూ చివరిగా మనం చూసినట్టయితే ఇంకో మాట అంటారు, చచ్చిపోయిన తర్వాత సమాధి ఎవరు చేస్తాడు, నేను చూడడానికి ఎవడొస్తాడు చెప్పు, నీకు పెండం ఎవడు పెడతాడు, దండం ఎవడు పెడతాడు, నేను ఎవడ మోసుకెళ్తాడు, నలుగురు కూడా ఎవరు రారు కదా. ఇలాంటి 10 రకాలుగా 10 మంది మాట్లాడే మాటలో మన లోకడుపులో దాకా దిగిపోయి దేవుని వెంబడించడం మానేస్తారు. సర్వశక్తులకు దేవుడు, నేను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, భూమి ఆకాశాలు సృజించిన దేవుడు, యుద్ధం చేసేది ఆయన, పోరాటం చేసేది ఆయన, నీకు కలిగిన దానంతటి మీద అధికారం ఆయనకు ఉన్నది. అటువంటి దేవుని సన్నిధికి నువ్వు వచ్చి మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని రాజ్యంలో వారసుడిగా, ఆయన కుమారుడిగా, ఆయన సొత్తుగా మరలా మారడానికి దేవుడు అవకాశం ఇస్తే మనం మాట్లాడే మాటలు కూడా, మన చుట్టూ ఉన్న సమాజం మాట్లాడే మాటలు కూడా, ఈ 10 మంది చాలా ముఖ్యంగా మాట్లాడే మాటలో ఈ ప్రాముఖ్యమైన ఈ 10 మాటలే మాట్లాడతారు. ఈ 10 మంది మాటలో ఏం చేస్తాయంటే మన వెనక్కి తిరిగివే. వాళ్ళందరూ కూడా ఎలా ఎలుగెత్తి ఏడ్చారో మనం కూడా అలాగే ఎలుగెత్తి చేర్చి, ఇంకెందుకు వాళ్ళందరూ కూడా ఒక మనిషిని నాయకుని పెట్టుకొని ఎలాగైతే ఐగుప్తుకు వెళ్ళిపోదామని నిర్ణయం తీసుకున్నారో, మరలా మనం కూడా మనకెందుకు, మన జీవితం మీద మన బ్రతుకుతాలే ఉంటే ఉంటాం, పోయిందో దేవుడు చూస్తాడు చెప్పు అని చెప్పి ఇలాంటి మనస్సుతో మన జీవితాన్ని ముగించేస్తాం. ఈ ప్రజలందరూ కూడా అలాగే ఉండగా అందులో మోషే అహరోనులు ఇద్దరు కూడా వారి ఎదుట, సర్వ సమాజం ఎదుట సాగిలపడి దండం పెట్టి వాళ్ళు చెప్తున్నారు, అయ్యా అలా వద్దు, మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు శక్తిమంతుడు, యుద్ధం చేసేది ఆయన, పోరాటం చేసేది ఆయన, మీరు నా మాట నమ్మండి, నా మాట వినండి అని చెప్పేసి దైవ సేవకులైన మోషే అహరోనులు వారందరి ఎదుట సాగిలపడి నమస్కారం చేస్తుండగా వాళ్ళు వెళ్ళి చూసిన వారిలో 12 మందిలో ఇద్దరైన మోషే యెహోషువ కాలేబులు ఇద్దరు కూడా లేచి సర్వ సమాజం ఎదుట కూడా వారి బట్టలు చింపుకొని, దేవుడిస్తానన్న దేశం చాలా మిక్కిలి మంచి దేశం, మీరు నమ్మండి, వాళ్ళు ఎంత బలవంతులైనా అవ్వచ్చు, దేవుడు పోరాటం చేసేది ఆయన. ఐగుప్తులు చూసారా మీరు, ఐగుప్తు రాజును చూసారా? 10 రకాల తెగుళ్లతో ఆయన ఐగుప్తు రాజును సంహరించాడు, వాళ్ళ జ్యేష్ఠ బిడ్డలందరూ కూడా సంహరించాడు. అలాగే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద దేవుడు నడిపించింది. ఈ ప్రజలంతా వీళ్ళకి చూసి భయపడబెట్టని చెప్పేసి ఆ సర్వ సమాజం కూడా ఎదుట కూడా వాళ్ళ బట్టలు చింపుకొని మాట్లాడుతూ అలా అంటున్నారు కదా. దేవుని మనం ఆనందింప చేసిన ఎడల వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని ఏడిపిస్తున్నారు.
దేవుని దుఃఖపరుస్తున్నారు. దైవ సేవకులు వాళ్ళ కాళ్ళకి దండాలు పెట్టి సాగిలపడి వాళ్ళకి నమస్కారం చేస్తున్నారంటే ఎంత బాధాకరం విషయం. దేవుడు ఇస్తానన్నది ఏంటి? నిత్యరాజ్యాన్ని ఇస్తానంటున్నాడు, శాశ్వత రాజ్యాన్ని వాళ్ళకి ఇస్తానంటున్నాడు. కట్టని ఇల్లు పెట్టని పొయ్యి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చెప్పింది అదే కదా. మీరు కలవరపడబాకండి, నేను వెళ్తున్నాను, మీకోసం స్థలం సిద్ధపరుస్తాను, మీకోసం ఇల్లు సిద్ధపరుస్తాను, నేను వెళ్ళకపోతే ఎలాగా, నేను మరలా వస్తాను, మీకు అన్నీ కూడా సిద్ధపరిచి నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. దేవుడు చెప్తున్న మాట అదే, దేవుడు ఇస్తానన్న మాట ఇదే. ఇక్కడ చెబుతున్నది కూడా అదే చెప్తున్నాడు. మనం ప్రభు మాట విన్నట్లయితే, ప్రభు వైపు తిరిగినట్లయితే యుద్ధం చేసే దేవుడు, పోరాటం చేసే దేవుడు. ఆయన చెప్పిన మాట ప్రకారం మనం చేసినట్లయితే ఇవన్నీ కూడా చెత్త, ఆ చెత్త వైపే మనం ఉంటాం. పది మాట్లాడే మాటలన్నీ కూడా చెత్త మాటల వైపు మన మనసు పెట్టుకొని దీర్ఘశాంతం ఇచ్చే దేవుడి వైపు, దీనత్వం దయచేసే దేవుని వైపు, మనకు జయమిచ్చే దేవుని వైపు, మనకు విజయం ఇచ్చే దేవుని వైపు, ఆయన రాజ్యంలో చేర్చుకునే దేవుని వైపు మాత్రం తిరగకుండా పారిపోతాం. ఎంత దౌర్భాగ్యమో. వీళ్ళందరూ కూడా చేసిన పని అలాంటిది. దేవుని ఎంతగానో బాధ పెట్టారు, దేవుని ఎంతగానో నొప్పించారు. దైవ సేవకుల కాళ్ళ మీద దండం పెట్టి, కాళ్ళ మీద పడి దండం పెట్టి అంతగా వాళ్ళు ఎంత తిరుగుబాటు చేసి ఉంటారో. దేవుడు అంత పోరాటం చేసి వాళ్ళు తీసుకొచ్చింది దేనికోసం? మంచి దేశాన్ని ఇవ్వడం కోసమే కదా. పాలు తేళ్లు ప్రవహించే దేశం. వారు వెళ్ళారు, అక్కడ పంట ఎలా ఉందో తీసుకురామన్నప్పుడు పంట తీసుకుని వచ్చాడు. ఇద్దరు మనుషులు కాడి మీద పెట్టుకొని మోసుకొచ్చే అంత పంట, ఒక్క ద్రాక్ష గెల అంత గొప్ప, అంత పెద్దది. అటువంటి పంట పండి ఆ దేశాన్ని దేవుడు ఇస్తారంటే దేవుడు మనలో కూడా ఫలభరితమైన జీవితాన్నే కోరుకుంటున్నాడు. ఫలాలు ఇచ్చే జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అదంతా చూశారు, అదంతా విన్నారు. వీళ్ళందరూ కూడా అలా మాట్లాడేటప్పటికి ఆయన బట్టలు చింపుకొని వాళ్ళిద్దరు కూడా దేవుడు ఇస్తానన్నది మంచి దేశం, అది కంపల్సరిగా మనకి ఇస్తాడు. తర్వాత 11వ వచనంలో, యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచక్రియలన్నిటి చూచి నన్ను నమ్మకముందురు? నేను వారికి స్వాస్యమేయక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో ఇట్లనెను, అలాగైతే ఐగుప్తీయులు దాని గురించి విందురు. నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తులోండి రప్పించితివి కదా. వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పి ఉందురు. యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావనియు, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడినవాడవనియు, ఈ మేఘము నీ మేఘము వారి మీద నిలిచినదనియు, నీవు పగలు మేఘస్తంభములోనూ రాత్రి అగ్నిస్తంభములోనూ వారి ముందర నడుచుతున్నావనియు వారు విని ఉన్నారు కదా. కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన యెడల నీ కీర్తిని గురించి వినిన జనములు ప్రమాణపూర్వకంగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యములో సంహరించినని చెప్పుకొందురు. యెహోవా దీర్ఘశాంతుడును, కృపాత్సేవుడును, దోషమును అతిక్రమను పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీద తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గణపరచబడునుగాక. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించినట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వెనక నన్ను పరిశోధించిరి గనుక వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరినో దాన్ని చూడరు. నా సేవకుడు కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టెదను. అతని సంతతి దాన్ని స్వాధీనపరుచుకున్నో. అమాలేకీయులను కనానీయులను ఆ లోయలో నివసించున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమై పొండి అనెను. దేవుడు
వీళ్ళందరూ జరుగుతున్నది, వీళ్ళందరి దగ్గర చేస్తున్న పనంతా కూడా దేవుడు వారి మధ్యలో ఉన్నాడు కదా. పగటి మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంగా వారి మధ్యలో ఉన్నారు. ఈ ప్రజలందరూ చేసిన పని మోషే ఆహారంలో చూసి వాళ్ళ దగ్గర సాగిలపడగా మరి దేవుడు వెంటనే ఆయన మేఘంలో ఉండి కూడా ఆయన దిగి వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ ప్రజలు లోబడం వల్లని వారు, మోషే ఒకసారి తప్పుకో, ఈ ప్రజలు లోబడం వల్లని వారు 10 సార్లు నేను 10 రకాల తెగులతో ఐగుప్తులో నేను ఎంత గొప్ప కార్యం చేస్తే వీళ్ళు చూశారు. వీళ్ళున్న దేశంలో వెలుగుగా ఉంది, అదే ఐగుప్తు దేశంలో చీకటిగా ఉంది. వీళ్ళున్న దేశంలో తెగులు వచ్చింది, ఐగుప్తు దేశంలో తెగులు వచ్చింది, వీళ్ళున్న దేశంలో ఏ తెగులు కూడా రాకుండా ఎంత కాపాడబడ్డారో వీళ్ళు చూశారు. ఎర్ర సముద్రం 2 పాయలు చేయడం చూశారు. చూసిన ఈ జనులు 10 సార్లు కూడా నన్ను శోధిస్తూనే ఉన్నారు, నన్ను బాధ పెడుతూనే ఉన్నారు. మోషే, నీ గర్భాన ఇంతటి జనాన్ని నేను పుట్టిస్తాను, ఆ జనాన్ని నేను ఆ జనానికి నేను కనాను దేశాన్ని ఇస్తాను, నువ్వు ఒకసారి తప్పుకో అని అన్నప్పుడు మోషే అంటున్నాడు కదా, అయ్యా అలా కాదు, నువ్వు కృపాత్స్యం గల దేవుడు కదా, నువ్వు దీర్ఘశాంతం గల దేవుడు కదా, నువ్వు దోషులు నిర్దోషులుగా ఎంచని దేవుడు కదా, నువ్వు గనక వీరిని ఇక్కడ సంహరించావనుకో, వీళ్ళ మధ్య ఉన్న ఈ జనులు, నువ్వు వారితో ఉన్నావని వారు తెలుసు, మేఘస్తంభంగా ఉన్నావని వాళ్ళు విన్నారు, అగ్నిస్తంభంగా వారితో ఉన్నావని విన్నారు, వాళ్ళతో నడుస్తున్నావని విన్నారు. ఈ జనులు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఆ విషయాన్ని తెలుసుకున్నారు. నువ్వు వారితో ఉన్నావని, నువ్వు వారితో నడుస్తున్నావని వారు గమనించారు, గ్రహించారు. ఇప్పుడు గనక వారు నువ్వు సంహరించావనుకో అయ్యా, వారి దేవుడు చేతకానివాడు, అరణ్యములో వారిని సంహరించాడు అని చెప్పుకుంటారు. ఆ మాట వద్దు ప్రభువా, నువ్వు దీర్ఘశాంతం కలిగిన దేవుడు, దయాలత్వం కలిగిన దేవుడు, నువ్వు కృపాత్సయం కలిగిన దేవుడు, ఈ ఒక్కసారి వారిని క్షమించు, ఈ ఒక్కసారి వారి మీద నీ కృప చూపించు, వారిని ఏమి కూడా చేయొద్దయ్యా అని అంటే దేవుడు అంటున్నాడు కదా, సరే నువ్వు చెప్పిన మాట చొప్పున నేను చేస్తా, ఇప్పుడు వారిని ఏమీ కూడా చేయను. అయితే వీళ్ళు ఎవరు కూడా కనాను దేశంలో మాత్రం ప్రవేశించరు. కాలేబు పూర్ణ మనసుతో నన్ను వెంబడించాడు, పూర్ణ మనసుతో నన్ను అనుసరించాడు, కాబట్టి కాలేబును వారి సంతతి వారిని మాత్రం నేను కనాను దేశానికి తీసుకుని వెళ్తాను, వారికి ఆ దేశాన్ని నేను ఇస్తాను అని చెప్పి దేవుడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాడు. వారందరి మధ్యలో జరుగుతున్న లక్షల మంది ఉండగా అక్కడ జరుగుతున్న ఆ సంభాషణ అంతా కూడా ప్రజలందరూ కూడా వింటానే ఉన్నారు, ప్రజలందరూ కూడా చూస్తానే ఉన్నారు. వాళ్ళు చేసిన పని ఎంత నీచమైనదో, వాళ్ళు చేసిన పని ఎంత దౌర్భాగ్యమైనదో, దేవుడు వారి పక్షాన చేస్తున్న కార్యమంతా కూడా వాళ్ళు గమనించారు, చూశారు, నడిచారు, వెళ్ళారు. మరలా ఈ మనుషులు చెప్పిన 10 మంది చెప్పిన మాటలు ఉన్నాయి కదా, వారి లోకడుపులో దిగిపోయినప్పుడు వారి దేవుని వెంబడించడానికి దేవుని మర్చిపోయారు. ఈ మాటలే కనపడుతున్నాయి, ఈ మాటల వైపు చూస్తున్నారు తప్ప దేవుని వైపు చూడడం వాళ్ళు మర్చిపోయారు. నడిపించిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, మహిమను విడిచి దిగివచ్చిన దేవుడు వారితో ఉండగా ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. చూడండి తర్వాత 26వ వచనంలో, మరియు యెహోవా మోషే ఆహారంలకు ఇలాగ సెలవిచ్చెను, నాకు విరోధంగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజం నేనెంతవరకు సహింపవలను? ఇశ్రాయేలు నాకు విరోధంగా సనుగుచున్న సనుగులను వినియున్నాను. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ శవములు ఎర్రనిలోనే రాలును. మీ లెక్క మొత్తం చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధంగా సనిగిన వారందరూ రాలిపోదురు. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడు యెహోషువ తప్ప మిమ్మును నివసింప చేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరునో ప్రవేశింపరు, ఇది నిశ్చయం. అయితే వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఈ దేశములో ఆ దేశంలోనికి రప్పించేదను. మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకుందరు. అయితే మీ శవములు ఈ అరణ్యంలో రాలును. మీ శవములు ఈ అరణ్యంలో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూసిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరం చొప్పున
40 సంవత్సరంలో మీ దోష శిక్షను భరించి నేను మిమ్మను రోసివేసినట్లు తెలుసుకుందురు. ఇది యెహోవా అను నేను చెప్పిన మాట. నాకు విరోధంగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీని చేసేదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోదురు, ఇక్కడనే చనిపోదురు అనెను. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుగునట్లు చేసిన మనుషులు, అనగా ఆ దేశము గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. అయితే ఆ దేశము సంచరించి చూచిన మనుషుల్లో నూను కుమారుడు యెహోషువయు యెఫున్నె కుమారుడు కాలేబును బ్రతికిరి. మోషే ఇశ్రాయేలందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించిరి. వారు ఉదయమున లేచి ఆ కొండ మీదకెక్కి చిత్తమండి, మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలములకు వెళ్ళుదము అనిరి. అప్పుడు మోషే, ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్యను లేడు గనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు. మీరు సాగిపోకుడి. ఎలయనగా అమాలేకులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడ చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవా అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడే ఉండడని చెప్పాను. అయితే వారు మూర్ఖించి ఆ కొనకెక్కిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెములో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీయులు కనానీయులు దిగివచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారి తరిమి హతము చేసిరి. హల్లెలూయా. అందులో మళ్ళీ కొంతమంది అంటూ ఉన్నారు కదా, ఈ విషయం అంతా కూడా గమనించారు. ఆ 10 మంది చెడ్డ సమాచారం చెప్పగా ఆ 10 మంది చెడ్డ సమాచారం ఎవరైతే చెప్పారో వారందరూ కూడా ఆ 10 మంది కూడా తెగులు చేత అప్పటికప్పుడే చనిపోయారు. ఈ చనిపోయిన తర్వాత వీరంతా కూడా సర్వ సమాజం అందరూ కూడా చూచారు. ఆ సంఘటన అంతా కూడా చూచి అక్కడ జరిగిందంతా కూడా గమనించి అప్పుడు వారు బుద్ధి తెచ్చుకున్నారు. అంటున్నారు కదా, మేము వెళ్తామయ్యా, మేము కనాన దేశాలు బయలుదేరి వెళ్తామయ్యా అంటే మోషే అంటాడు, ఇది అలా కుదరదు కదా, దేవుడు మీకు తోడుగా లేడు కదా, దేవునికి మీరు విరోధంగా లేచారు కదా, దేవుడు ఇప్పుడు మీరు తోడుగా లేకుండా మీరు ఎందుకు వెళ్ళేది? మీరు వెళ్ళొద్దు. మీకంటే ముందుగా కనానీయులు అక్కడికి వెళ్ళిపోయారు, అనాకీయులు అక్కడికి వెళ్ళిపోయారు, వాళ్ళు మీ దగ్గరికి వెళ్ళారంటే మీరు చనిపోతారు అని చెప్పినప్పటికీ కూడా వీళ్ళు ఇంకా బయలుదేరి ఆయన మాట వినకుండా బయలుదేరి వెళ్ళక అక్కడ ఉన్న కనానీయులు అనాకీయులు వీళ్ళు కొట్టి హతము చేసి తరివేశారు. అందుకే మనం చాలా జాగ్రత్తగా దేవుని నుండి దృష్టి మరల్చే ఏ పరిస్థితి అయినా కానీ చాలా నిశ్చితంగా గమనించవలసిన వారమై ఉన్నాం. ఆ 10 మంది చెప్పిన మాటలు దేవుని కంటే అవి గొప్పవేమీ కాదు. దేవుడు అన్నిటికీ కూడా చేయగలిగిన సమర్థుడు. అన్నిటిని కూడా చేయడానికి ఆయన అధికుడు. ఆయన మనం ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన వెంబడిస్తే ఆయన నడిస్తే ఇవన్నీ కూడా చాలా చులకనైనవి. ఆ చులకనైన వాటిని మనం భారంగా భావించామనుకో దేవుని వెంబడించడం అసాధ్యం. అనేక మంది ఇప్పుడు అక్కడ ఉన్నవారు ఎలా కూలిపోయారు, ఇప్పుడు అనేక మంది దేవుడిని వెంబడించడానికి కూడా ప్రభు వైపు నుండి వెనక్కి తిరిగిన వారు కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించినట్లయితే దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన గొప్పవాడు, వాళ్ళందరూ కూడా నడిపించడానికి ఆయన దిగి వచ్చినవాడు. ఆయనకు లోబడి ఉన్నట్లయితే దేవుడు మనకిస్తానన్న దేశానికి మనల్ని తీసుకువెళ్తాడు. ఆయన రాజ్యంలోకి మనల్ని చేరుస్తాడు. సనుగులు కానీ గొనుగులు కానీ మన దగ్గర ఎక్కడా లేకుండా దేవుని వైపు మనం తిరిగి ఆయన కృపను పొందుకుందుము గాక. ఆయన ఆనందింపచేసే బిడ్డలుగా మనందరం కూడా ఉందుము గాక. దేవుడు దీవించి ఆశ్రయించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు అయిన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగరుడ, గొప్పవాడ, జీవం గలైస జీవాధిపతి అయ్యా, సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రాలు తెచ్చున్నాయన. అయ్యా, యువత సమయంలో మీ పాదాలు చేతకొచ్చాము నాయన. ప్రభువా, ఆ ప్రజలనైనా ఆ 10 మంది చెప్పిన మాటలు నాయన విన్నారు నాయన. విని ప్రభువా మీతో నడవడానికి నాయన వెనుతిరిగి ప్రభువా అయ్యా వారు భయముతోనైనా ఉంటుండగా నాయన మీరు ఎన్నోసార్లు చెప్తున్నారు నాయన భయపడవద్దని. ప్రభువా మీరు నీకు తోడై ఉంటానని ప్రభా మీరు చెబుతుండగా ప్రభా మీ మాట విని నాయన ముందుకు సాగిపోయే అనుభవాన్ని మాకు దయచేయను. ఆ 10 మందిలాగా ప్రభా తిన్నానా అయా తండ్రి నా నౌకానికి చెదిరిపోయిన వారిగా ప్రభా ఉండకుండా ప్రభా మీరు మాకు తోడుగా ఉన్నారనే జ్ఞానాన్ని మాకు దయచేయండి నాయన. యెహోషువ కాలేబులు తప్ప ఇంకెవ్వరూ కూడా అక్కడ చేరరని నాయన మీరు సెలవిచ్చేట్టుగా ప్రభా
తండ్రి మీకు స్తోత్రం నాయన. ఆ తరం వారిలో 20 సంవత్సరాల పైగా ఉన్నవారు నాయన తండ్రి అయా ఎవ్వరు కూడా అందులో చేరకుండా నాయన మీరు అడ్డుకట్టవేగా ప్రభా. అయా మీ ఉగ్రతకు మేము పాత్రలం కాకుండా ప్రభా, మీ దీవెలకు నాయన అయా పాత్రలుగా అవునట్టుగా మీ కృప మాకు దయచేసి మీరే మహిమ పొందమని సరే తోడుగా నడిపించి మీ కార్యములు నాలుగు జరిగించి కృప దయచేయమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ కూడా వందనాలు.